హేమమాలిని పరిచయం అవసరం లేని బాలీవుడ్ నటీమణి 3 దశాబ్దాల పాటు హిందీ సినీ రంగంలో తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ సుమారు 150 సినిమాల్లో నటించిన డ్రీమ్ గర్ల్ అన్న విశేషణానికి, హేమమాలిని అన్న నామవాచకానికి ఆమె సొంతదారు, ఆమెకు ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్. దక్షిణ భారతదేశం నుంచి వెళ్లి హిందీ చిత్రరంగంలో నిలదొక్కుని దశాబ్దాలపాటు తమదైన ముద్ర వేసిన తొలితరం నటీమణుల్లో ఒకరు హేమమాలిని. భారతదేశంలో టాకీలు మొదలైన 1930 దశాబ్దం మొదట్నుంచి 1950 దాకా చూసుకుంటే దక్షిణ భారతదేశం నుంచి హిందీ చిత్రరంగానికి వెళ్లిన నటీమణుల్ని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. అలా వెళ్లిన వాళ్లు కూడా ఎక్కువ కాలం హిందీ చిత్రసీమలో నిలదొక్కుకోలేదు. దక్షిణ భారతదేశం నుంచి హిందీ చిత్రరంగానికి వెళ్లి ఎక్కువ కాలం కొనసాగిన నటీమణుల్లో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు తిరువాన్కూర్ సోదరీమణుల్లో ఒకరైన పద్మిని. 1948 ప్రాంతాల్లోనే వెళ్లారు ఆమె. ఆ తర్వాత హిందీ సినిమాలకు వెళ్లి ఎక్కువ కాలం కొనసాగింది టైమ్ లైన్ ప్రకారం చూసుకుంటే వైజయంతిమాల, వహీదా రెహమాన్. వీళ్ళిద్దరూ కొద్ది సంవత్సరాలు అటూ ఇటుగా 1950 దశాబ్దం మొదట్లో హిందీ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాలకి 1968లో హిందీ రంగంలో అడుగుపెట్టిన నటీమణి, నర్తకి హేమమాలిని. ఆ తర్వాత 2 ఏళ్లకు రేఖ, మరో దశాబ్దం తర్వాత శ్రీదేవి, జయప్రద, ఇలా దక్షిణాది నుంచి వెళ్లిన నటీమణులు హిందీ చిత్రరంగంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తారాపథాన్ని అందుకున్నారు. ఒక్కొక్కరి సినీ జీవితం ఒక సినిమా లాంటిదే. వీళ్లల్లో ఇంతవరకు మన టాక్ షోల్లో తిరువాన్కూర్ సోదరీమణులు, వైజయంతిమాల, వహీదా రెహమాన్ల గురించి సమగ్రంగా మాట్లాడుకున్నాం. ఆ వరసలో తరువాత హిందీ సినీ రంగానికి వెళ్లిన డ్రీమ్ గర్ల్ హేమమాలిని గురించిన ప్రత్యేక కార్యక్రమం మొదటి భాగం ఈరోజు. మిగతా నటీమణులతో పోల్చుకుంటే హేమమాలిని గారికున్న ప్రత్యేకతల జాబితా, ఆమె రికార్డులు సృష్టించిన సినిమాల జాబితా కూడా పెద్దదే. వాటిల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. గ్లామర్ స్టార్, సూపర్ స్టార్ అన్న విశేషణాలు చాలామందికి ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ డ్రీమ్ గర్ల్ అన్న విశేషణం ఒక్క హేమమాలిని గారికి మాత్రమే పరిమితమైంది, సొంతమైంది. ప్రస్తుతం అంటే 75 సంవత్సరాల వయసులో కూడా డ్రీమ్ గర్ల్ అని పిలిపించుకుంటున్న ఏకైక తార హేమమాలిని గారే అయ్యుండాలి. తొలి రోజుల్లో ఆమె నవ్వే ఆమె చిరునామా అయ్యింది. కేవలం ఆమె నవ్వు చూడడానికే ఆమె నటించిన సినిమాలు పదే పదే చూసిన ఒక తరం ప్రేక్షకులున్నారు. కేవలం అందమే కాకుండా తనలో అద్భుతమైన నటి ఉన్నారు అన్న విషయాన్ని అతి త్వరలోనే రుజువు చేసుకున్నారు హేమమాలిని. 1968లో ఆమె నటించిన తొలి హిందీ సినిమా విడుదలైతే 1970 నుంచి వరుసగా 8 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒకటైనా సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన రికార్డు కూడా హేమమాలిని గారి సొంతం. 1970లో జానీ మేరా నామ్, 1971 అందాజ్, 1972 సీతా ఔర్ గీతా, 1973 జుగ్నూ, 1974 హాత్ కీ సఫాయి ప్రేమ్ నగర్, 1975 ధర్మాత్మ షోలే, 1976 మెహబూబా, 1977 ఆజాద్, 1978 త్రిశూల్. ఇలాగా చాలా సంవత్సరాలు అనేక ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలు తమ చిత్రాల్లో హేమమాలిని గారికే ప్రథమస్థానాన్ని ఇచ్చేవాళ్లు. ఉదాహరణకు బిఆర్ చోప్రా ద బర్నింగ్ ట్రైన్, ఎఫ్సి మెహ్రా ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్, మన్మోహన్ దేశాయ్ నసీబ్, రామానంద సాగర్ భగవత్, రమేష్ సిప్పి సత్తే పే సత్తా మొదలైనవి. కొంతమంది ఇండిపెండెంట్ దర్శకులు కూడా తమ సినిమాలకు హేమమాలినినే ప్రథమ ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంటూ ఉండేవాళ్లు. రాకేష్ కుమార్ దో ఔర్ దో పాంచ్, సుభాష్ ఘాయ్ క్రోధీ, చేతన్ ఆనంద్ కుద్రత్ మొదలైన చిత్రాలు. కళాత్మక చిత్రాలైన రత్నదీప్, జ్యోతి, దర్ద్ ఇలాంటి వాటితో పాటు వ్యాపారాత్మక చిత్రాలైన
బందిష్, ఆస్పాస్, సమ్రాట్ ఇలాంటి వాటిల్లో కూడా పరిణితి చెందిన నటిగా పేరు తెచ్చుకున్నారు హేమమాలిని. ఇవి మాత్రమే కాకుండా ఆమె సమకాలీన కథానాయికలతో పోల్చుకుంటే ఏ ఇతర హీరోయిన్ కన్నా హేమమాలిని గారికున్న విజయాల సంఖ్య చాలా అధికం అని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనత కూడా హేమమాలినిది. సహజంగా నర్తకి అయిన హేమమాలిని సినిమాల్లో కూడా అన్ని రకాల నృత్యాలు చేశారు. భరతనాట్యం అంటే ఎలాగూ ఉందనుకోండి, అది కాకుండా హేమమాలిని చేసిన వైవిధ్యభరితమైన నృత్యాలకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే, చెరస్లో క్లియోపాత్రా డాన్స్, 10 నంబరీలో క్లబ్ డాన్స్, జానేమన్లో ముజ్రా, మీరాలో దేవాలయంలో నృత్యం, ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్లో అరబిక్ నృత్యం, ద బర్నింగ్ ట్రైన్లో పర్వీన్ బాబీతో పోటీ నృత్యం, జ్యోతి చిత్రంలో బాలతారలతో కలిసి దాండియా నృత్యం ఇలాగా. సెంటిమెంట్లు రాజ్యమేలే చిత్రరంగంలో సాధారణంగా మొదటి చిత్రం విజయవంతం కాకపోతే హీరోయిన్కి వెంటనే అవకాశాలు రావు. హేమమాలినికి మాత్రం మొదటి సినిమా సప్నోం కా సౌదాగర్ ఆశించినంత విజయం సాధించకపోయినా అవకాశాలు వెల్లువెత్తాయి. 3 దశాబ్దాలపాటు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. కేవలం నటనకే పరిమితం కాకుండా బాల్యం నుంచి శిక్షణ తీసుకున్న నాట్యాన్ని కూడా తన జీవిత ప్రయాణంలో ఒక భాగం చేసుకుని సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆ తర్వాత కూడా విశేషంగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు హేమమాలిని. భరతనాట్య ప్రదర్శనలతో పాటు దుర్గా, సావిత్రి, మహాలక్ష్మి, రాధాకృష్ణ, గీతగోవింద, ద్రౌపది ఇలాంటి రూపకాల్ని ప్రత్యేకంగా రూపొందించుకుని దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. ఇంకా 1980లలో మొట్టమొదటిసారి టీవీ సీరియల్స్లో నటించిన ప్రముఖ బాలీవుడ్ తార కూడా హేమమాలిని గారే అయ్యారు. దాదాపు డజన్ టీవీ సీరియల్స్లో నటించారు. వాటిల్లో కొన్నింటిని నిర్మించారు, కొన్నింటికి దర్శకత్వం చేశారు. ఇవి కాకుండా సొంతంగా సినిమాకి కూడా దర్శకత్వం చేశారు. ఇవన్నీ సినిమా జీవితంలోని హైలైట్స్ అయితే, గత 20 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో కూడా ఎవర్గ్రీన్గా కొనసాగుతున్నారు హేమమాలిని. 55 సంవత్సరాల వయసులో రాజ్యసభకు ఎంపికై ప్రస్తుతం 75 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఎన్నికల బరిలో దిగి 3ఓసారి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. కొద్ది వారాల్లోనే పోలింగ్ పూర్తయి ఫలితాలు కూడా వస్తాయి. ఈసారి కూడా గెలిస్తే రాజకీయ రంగంలో హ్యాట్ ట్రిక్ సాధించిన తొలి హీరోయిన్ హేమమాలిని గారే అవుతారు. ఇంకా చెప్పుకోవాలంటే ఆమె లోగడ న్యూ ఉమన్ అని, మేరీ సహేలీ అని 2 పత్రికలకు సంపాదకురాలిగా కూడా పనిచేశారు. ఇంకా ఆమెకు లభించిన ప్రశంసలు, పురస్కారాలు, గుర్తింపులు అసంఖ్యాకం. ఇవన్నీ హేమమాలిని గారి వృత్తి జీవితంలోని మెరుపులు అనుకుంటే, ఇంకా ఆమె వ్యక్తిగత జీవితాన్ని విహంగ వీక్షణంలాగా చూస్తే వహీదా రెహమాన్లాగా, వైజయంతిమాలలాగా ఒడిదుడుకుల బాల్యం కాదు. అన్నీ అమర్చిపెట్టిన అత్యంత సౌకర్యవంతమైన బాల్యం, దేనికీ లోటు లేకుండా చూసిన అమ్మనాన్నలు, నర్తకిగా పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో 1-2 సినిమా అవకాశాలు తప్పిపోయినా ఒక విధంగా చెప్పాలంటే ఆమె హిందీ సినీరంగ ప్రవేశమూ ప్రయాణమూ కూడా సజావుగానే సాగాయండి. హేమమాలిని వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద సంచలనం అప్పటికే పెళ్ళై పిల్లలున్న ధర్మేంద్రతో వివాహం. ఆ తరువాత 2 అమ్మాయిల సంతానం. పెళ్ళైన 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనూ ధర్మేంద్ర దాదాపు దూరంగా ఉంటున్నాము అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హేమమాలిని. 20 ఏళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి గత 55 సంవత్సరాలుగా సినిమాలు, టీవీ సీరియల్సు, నృత్య ప్రదర్శనలు, పత్రికా సంపాదకత్వం, రాజకీయాలు, ఏదో ఒక రంగంలో తీరిక లేకుండా ఉండడం గమనిస్తే హేమమాలిని గారు ఒక నటిగా, ఒక మహిళగా ఎంత విస్తృతమైన పరిధిలో కొనసాగారో, ఇంకా కొనసాగుతున్నారో అర్థమవుతుంది. ఇదండి అందరికీ తెలిసిన హేమమాలిని గారి గురించి మన కార్యక్రమ సమగ్రత కోసం నేను చెప్తున్న ఉపోద్ఘాతం. హేమమాలిని గారి 75 సంవత్సరాల సినీ వ్యక్తిగత జీవితాలను విశ్లేషిస్తే
వాటిల్లో మలుపులు అనే కంటే కోణాలు ఎక్కువగా కనిపిస్తాయి. డ్రీమ్ గర్ల్, స్టార్డమ్, ఆర్క్లైట్స్ వీటి వెనకాల ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. హేమమాలిని గారి వ్యక్తిగత సినీ జీవితాల గురించి ఆమె వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. వాటిల్లో నుంచి కొన్ని అవసరమైన భాగాల్ని తీసుకున్నాను. ఆమె సినీరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల నుంచి ఇండియా టుడే, అవుట్లుక్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో నుంచి చాలా సమాచారం సేకరించాను. హేమమాలిని గారి గురించి 3 పుస్తకాలు ప్రచురితమయ్యాయి ఇంతవరకు. వాటిల్లో భావనా సోమయ్య వ్రాసిన హేమమాలిని ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ నుంచి కొన్ని విశేషాలు తీసుకున్నాను. అయితే అది 2007లో వచ్చింది. మళ్లీ ఈ 17 సంవత్సరాల్లోని విశేషాల్ని వార్తాపత్రికల నుంచి, ఇంటర్వ్యూల నుంచి సేకరించాను. ఇవి కాక ఆమె నటించిన సినిమాల గురించిన వ్యాసాల నుంచి చాలా సమాచారం తీసుకున్నాను. ఆసక్తికరంగా ముళ్లపూడి వెంకటరమణ గారు వ్రాసిన కోతి కొమ్మచ్చు నుంచి కూడా కొంత సమాచారం లభించింది. అది ఎందుకో తర్వాత చెప్తాను. ఈ సమాచారాన్నంతటిని విశ్లేషించి తేదీలు, సంఘటనలు వరుస నిర్ధారించుకుని వాటన్నింటినీ టైంలైన్ ప్రకారం ఒక వరసలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మిగతా కార్యక్రమాల్లాగానే హేమమాలిని గారి గురించిన ప్రత్యేక కార్యక్రమాలు కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటాయండి. ఇప్పుడు హేమమాలిని గారి జీవన ప్రస్థానం విశేషాల్లోకి వెళదాం. హేమమాలిని గారి నాన్నగారి పేరు విఎస్ఆర్ చక్రవర్తి, అమ్మగారి పేరు జయా చక్రవర్తి అంటారు. హేమమాలిని పుట్టింది వాళ్ల అమ్మగారి స్వస్థలమైన తిరుచినాపల్లిలోని ఆమనగుడి. పుట్టిన తేదీ 1948 అక్టోబర్ 16. ఆ సమయానికి వాళ్ల నాన్నగారు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్లు. కొన్నాళ్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో పనిచేశాక ఢిల్లీలోనే ఈఎస్ఐ సంస్థకు మారారు విఎస్ఆర్ చక్రవర్తి. చక్రవర్తి జయ ఈ దంపతులకు 3 సంతానం. అబ్బాయిలు కണ്ണన్, జగన్నాథ్. వాళ్ల తర్వాత 3వ చివరి సంతానం హేమమాలిని. ఇది సినిమా కోసం పెట్టుకున్న పేరు కాదండి, వాళ్ల అమ్మగారు మామూలుగా పెట్టిన పేరే. హేమమాలిని ఒక తాతగారు అంటే జయ చక్రవర్తి వాళ్ల నాన్నగారు పార్థసారథి అయ్యంగార్. ఆమనగుడిలో వాళ్ళింటి పక్కనే దేవాలయం ఉండేది. రోజూ పొద్దున్నే భక్తిగీతాలతో నిద్రలేస్తుండేవాళ్లు. ఆ విధంగా హేమమాలిని తల్లి జయా చక్రవర్తికి చిన్నప్పట్నుంచే భక్తిగీతాలతో పరిచయం ఉండేది. ఆమెకు చిత్రలేఖనంలో కూడా అనుభవం ఉంది. 13 సంవత్సరాలకే వివాహమైనప్పటికీ పిల్లలు పుట్టాక భర్త ప్రోత్సాహంతో ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పాసవడమే కాకుండా హిందీ భాషలో కూడా డిగ్రీ తీసుకున్నారు. పెయింటింగ్స్ వేస్తుండేవాళ్లు. తమిళ పత్రికలకు వ్యాసాలు కూడా వ్రాస్తుండేవాళ్లు. ఇంకా హేమమాలిని తండ్రి విషయానికొస్తే విఎస్ఆర్ చక్రవర్తి సంస్కృతం చదువుకున్నారు. వాళ్ల నాన్నగారు అంటే హేమమాలిని ఇంకో తాతగారు శ్రీశైల చక్రవర్తి ప్రముఖ సంస్కృత పండితుడు. సంస్కృతంలో విశిష్టాద్వైతం గురించి పుస్తకాలు వ్రాశారు. అవి సంస్కృతం చదువుకునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలుగా కూడా ఉండేవి కొంతకాలం. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సంవత్సరానికి 1-2 సార్లు మద్రాసు నుంచి పండితుల్ని పిలిపించి తమ ఇంట్లో సాహితీ గోష్ఠులు ఏర్పాటు చేస్తుండేవాడు విఎస్ఆర్ చక్రవర్తి. అంటే హేమమాలినికి కళల పట్ల ఆసక్తి అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు అని అర్థమవుతుందండి. ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఒక విధమైన కళాత్మక వాతావరణంలోనే పెరిగారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే గడిచింది. అందుకే చిన్నప్పట్నుంచి మాతృభాష తమిళంతో పాటు స్కూల్లో ఇంగ్లీషు, బయట హిందీ భాషల్లో ప్రావీణ్యత సంపాదించారు. ఈ హిందీ భాషా పరిచయమే ఆమె తర్వాత హిందీ చిత్రరంగంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో సహకరించింది. హేమమాలిని 2 అన్నయ్యల విద్యాభ్యాసం ఢిల్లీలోని మద్రాసీ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రారంభమైంది. అన్నయ్యలతో కలిసే స్కూలుకు వెళ్తుండేవాళ్లు హేమమాలిని. జయా చక్రవర్తికున్న వివిధ కళారంగాల్లోని అనుభవమే కూతురికి భరతనాట్యం నేర్పించాలి అన్న కోరికకు కారణమై ఉండొచ్చు. 5-6 సంవత్సరాల వయసు నుంచే
ఢిల్లీలోని త్రివేణి కళాసంఘంలో భరతనాట్య శిక్షణకు చేర్పించారు కూతురు హేమమాలినిని. హేమమాలినికి నాట్యంలో తొలి గురువు రామస్వామి పిళ్ళై. తొలి రోజుల్నుంచే కూతురికి క్రమబద్ధమైన సమయపాలన అలవాటు చేశారు తల్లి. స్కూల్ నుంచి రాగానే నృత్య శిక్షణకి వెళ్లడం, అక్కడ్నుంచి రాగానే హోంవర్కు, పొద్దున్నే నృత్యపాఠాల పునశ్చరణ, ఇలాగా. హేమమాలినికి తల్లిమాటే వేదం అయ్యింది చిన్నప్పట్నుంచి. తండ్రి ఆఫీసు పని, రాగానే పేపర్ చదువుకోవడం, లేదంటే సంస్కృత పుస్తకాలు పరిశోధన, వీటివల్ల నాన్నతో ఏమన్నా చెప్పాలంటే తల్లినే ఆశ్రయించేది 7-8 హేమమాలిని. కూతురి నృత్య శిక్షణ గురించి జయా చక్రవర్తి ఎంత శ్రద్ధ తీసుకునేవాళ్లంటే, గురువుగారు చెప్పే పాఠాలను ఆమె శ్రద్ధగా విశ్లేషించి, తను ఊహించిన ప్రమాణాలకు సరిపడా లేకపోతే మళ్ళా వేరే గురువుగారి దగ్గర చేర్పిస్తూ ఉండేవాళ్లు. అట్లా చిన్న వయసులోనే హేమమాలిని ఇందిరా, స్వామినాథ పిళ్ళై, గౌరీ అమ్మాళ్, అరుణాచలం పిళ్ళై అందరి వద్ద శిక్షణ పొందారు. రామస్వామి పిళ్ళై దగ్గర శిక్షణ పొందేటప్పుడే ఆమెకు సీనియర్ ఇంద్రాణీ రెహమాన్, మొట్టమొదటి మిస్ ఇండియా. ఈ ఇంద్రాణీ రెహమాన్ గురించి వాళ్ళ అమ్మగారు రాగిణీదేవి గారి గురించిన కార్యక్రమంలో చాలా వివరాలు చెప్పాను. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ కార్యక్రమాన్ని వినొచ్చు. ఢిల్లీలో ఉండగానే చిన్న వయసులోనే ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రదర్శనలిచ్చే అవకాశాలొచ్చాయి హేమమాలినికి. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఒకసారి ప్రదర్శనలిచ్చారు. అప్పటికింకా బేబీ హేమమాలినే. ఢిల్లీలో చాలామంది గురువుల్ని మార్చాక తల్లి జయా చక్రవర్తికి అనిపించింది, భరతనాట్యంలో పరిపూర్ణమైన శిక్షణ కావాలి అంటే కూతుర్ని మద్రాసు తీసుకెళ్లాలి అని. భర్తతోటి తన ఆలోచన చెప్పింది. అప్పటికి పెద్దబ్బాయి కണ്ണన్ కాలేజీలోనూ, చిన్నబ్బాయి హైస్కూలు చివరి సంవత్సరంలోనూ చదువుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి అందర్నీ కదిలించడం మంచిది కాదని తండ్రి చక్రవర్తి భార్యతో చెప్పాడు. పిల్లలందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, నేను మగపిల్లలతో ఢిల్లీలో ఉంటాను, నువ్వు అమ్మాయిని తీసుకుని మద్రాసెళ్ళు అని. ఆ విధంగా 1962లో కూతురు హేమమాలిని వెంటపెట్టుకుని జయా చక్రవర్తి మద్రాసు చేరుకున్నారు. అప్పటికి హేమమాలిని వయసు 14 సంవత్సరాలు. ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కూతుర్ని రోజరీ కాన్వెంట్లో చేర్పించారు. నాట్య గురువుల్ని ఆమె పరిశీలించి తన ప్రమాణాలకు తగినవారు అనిపించిన గురువు దగ్గర హేమమాలినిని శిక్షణకు చేర్పించారు. ఒకేసారి 2-3 చోట్ల కూడా శిక్షణనిప్పిస్తూ ఉండేవాళ్లు మొదట్లో. నృత్య శిక్షణ ఎక్కువ సమయం తీసుకోవడంతోటి కాన్వెంట్ స్కూలు ఒత్తిడి భరించలేక హేమమాలినిని స్కూల్ మాన్పించేసి ఇంటి దగ్గరనే ట్యూషన్ ఏర్పాటు చేసి ఆంధ్ర మెట్రికులేషన్ కోసమని పాఠాలు చెప్పించడం మొదలుపెట్టారు. కూతురు నాట్య శిక్షణలో మరింత మెరుగైన శిక్షణ కోసం గురువుల్ని అన్వేషించే ప్రయత్నాలు మాత్రం మానలేదు జయా చక్రవర్తి. ఆ క్రమంలో ఒకసారి మద్రాసులో జరిగిన వైజయంతిమాల నాట్య ప్రదర్శనకు కూతుర్ని తీసుకెళ్లారు జయా చక్రవర్తి. ఆ ప్రదర్శన తనకు బాగా నచ్చడంతోటి రంగస్థలం వెనక్కి వెళ్లి గురువుగారిని పరిచయం చేసుకున్నారు. ఆయన పేరు కిట్టప్ప పిళ్ళై. ఆయనను అభ్యర్థించి కూతుర్ని ఆయన వద్ద చేర్పించారు హేమమాలిని తల్లి. ఎట్టకేలకు ఆమె అన్వేషణ ఫలించింది. అంటే ఆమె ప్రమాణాలకు తగిన గురువుగారు దొరికారన్నమాట. కిట్టప్ప పిళ్ళయ్య గారి నృత్య శిక్షణ పూర్తిగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత గురువుల్ని మార్చలేదు. ఆయన వద్దనే హేమమాలిని శిక్షణ కొనసాగింది మరొక 5-6 ఏళ్లు. అందుకనే ఇప్పటికూడా హేమమాలిని తన నృత్య గురువుల పేర్లలో మొట్టమొదటిసారి పాఠాలు నేర్పిన రామస్వామి పిళ్ళైని, మద్రాసులో సంవత్సరాల తరబడి శిక్షణనిచ్చిన కిట్టప్ప పిళ్ళైని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ నృత్య శిక్షణ అనేది దాదాపు చాలా సంవత్సరాలు కొనసాగింది. ఆమె సినిమాల్లో చేరి తీరిక లేకుండా నటిస్తున్న రోజుల్లో కూడా కూచిపూడి నృత్యంలో వెంపటి చినసత్యం గారి దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆయన ప్రదర్శించిన నృత్య నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉండేవాళ్లు. ఇవన్నీ ఇంత వివరంగా చెప్పడానికి కారణమండి, హేమమాలిని డ్రీమ్ గర్ల్గా దేశవ్యాప్తంగా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం వెనకాల ఆమె మాతృమూర్తి సంకల్పం, త్యాగం ఎంత బలంగా ఉన్నాయో తెలియచేయడానికి. కూతుర్ని సినిమాల్లో చేర్పించాలి అన్న ఆలోచన ఎప్పుడూ లేదు తల్లి జయా చక్రవర్తికి. అయితే ఆ రోజుల్లో అంటే 1960లలో కొంతమంది సినిమా నిర్మాతలు, దర్శకులు కొన్ని నృత్య సన్నివేశాల కోసమని డాన్స్ స్కూల్స్కు వెళ్లి
విద్యార్థినుల్ని ఆడిషన్ చేస్తుండేవాళ్లు. ఆ విధంగా కిట్టప్ప పెళ్ళయ్య దగ్గర నృత్యం నేర్చుకుంటున్న హేమమాలినిని చూసి తొలిసారి సినిమా అవకాశం ఇచ్చిన వ్యక్తి నిర్మాత జి.ఎన్. వేలుమణి. ఆ సినిమా పేరు ఇదు సత్యం. దర్శకుడు కె. శంకర్. నృత్య దర్శకుడు ఎస్.ఎం. రాజకుమార్ సారథ్యంలో హేమమాలిని ఈ సినిమాలో ఒక నృత్య సన్నివేశంలో ప్రధాన నర్తకిగా కనిపిస్తారు. అది బృంద నృత్యం. సన్నివేశం ఏమిటంటే, ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అశోకన్, చంద్రకాంత. వాళ్ళిద్దరూ టీ తోటల్లోకి విహారానికి వెళ్ళినప్పుడు ఒక పాట వస్తుంది. హీరో హీరోయిన్ల మీద నేపథ్యంలోని నాట్య బృందం మీద ఆ పాట చిత్రీకరించారు. ఆ నాట్య బృందంలో ఎక్కువసార్లు క్లోజప్లో కనిపించే నర్తకే హేమమాలిని. అదండి, భవిష్యత్తులో డ్రీమ్ గర్ల్ తొలిసారి వెండితెర మీద బ్లాక్ అండ్ వైట్లో కనిపించిన సందర్భం. ఈ ఇదు సత్యం సినిమా 1963 ఆగస్టు 30న విడుదలైంది. అంటే ఆమె ఢిల్లీ నుంచి మద్రాసు వెళ్లిన మరుసటి సంవత్సరం అన్నమాట. ఆమె అసలైన బాలీవుడ్ నట జీవితం మొదలవడానికి మరొక 5-6 ఏళ్లు పట్టింది. ఈలోగా ఇంకొన్ని అవకాశాలొచ్చాయి, చేజారాయి, తిరస్కారానికి కూడా గురయ్యారు. ఆ వివరాల్లోకి వెళదాం. ఇదు సత్యం సినిమాలో చూసో లేక డాన్స్ స్కూల్లో వాళ్లు సిఫార్సు చేయడం వల్లనో కాని ఒకరోజు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒక 2 వ్యక్తులు హేమమాలిని గారింటికొచ్చారు మద్రాసులో. ఒకాయనేమో సినిమాల్లో రచయితగా స్థిరపడడానికి కృషి చేస్తున్న యువకుడు, ఇంకొకాయన దర్శకత్వ శాఖలో సహాయకుడు. మా గురువుగారు తెలుగులో పేరున్నటువంటి దర్శకుడు, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి అగ్రస్థాయి నటులతో సినిమాలు తీశారు. ఇప్పుడు కొత్త నటీనటులతో సినిమా తీద్దామని ప్రయత్నాల్లో ఉన్నారు. అంతా సవ్యంగా జరిగితే తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రసిద్ధ దర్శకుడు అందరూ కొత్తవాళ్లతో తీసే ఈ సినిమా ఒక రికార్డవుతుంది అని చెప్పారు ఆ 2 కుర్రాళ్లు హేమమాలిని గారి అమ్మతోటి. ఆమెకు అది చాలా మంచి అవకాశం అనిపించింది. అప్పుడే డాన్స్ ప్రాక్టీస్ నుంచి వచ్చిన హేమమాలినిని చూశారు వాళ్ళిద్దరూ. మరీ సన్నగా పీలగా అనిపించింది. ఆ మాటే చెప్పారు జయా చక్రవర్తితో. అదేం పెద్ద సమస్య కాదండి, మీరు అవకాశం అంటూ ఇస్తే యాపిల్సు, బత్తాయి రసం ఇచ్చి అమ్మాయిని పుష్టిగా తయారు చేస్తాను అన్నారు ఆమె. అయినా కాని ఆ 2 యువకులు ఒప్పుకోలేదు. నాట్ సెలెక్టెడ్ అనో రిజెక్టెడ్ అనో ఒక స్టాంప్ వేసేసి అక్కడ్నుంచి ఆ 2 వెళ్ళిపోయారు. ఆ 2 ఎవరంటే ముళ్లపూడి వెంకటరమణ గారు, తర్వాత రోజుల్లో కళాతపస్విగా ప్రసిద్ధి చెందిన కె. విశ్వనాథ్ గారు. వాళ్ళొచ్చింది ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు సినిమాలో హీరోయిన్ల ఎంపిక కోసం. ఈ వివరాలన్నీ ముళ్లపూడి వెంకటరమణ గారు తన కోతి కొమ్మచ్చి పుస్తకంలో వ్రాసుకున్నారు. ఆ విధంగా తేనె మనసులు సినిమాలో అవకాశం దక్కించుకోలేకపోయారు 15 సంవత్సరాల హేమమాలిని. బహుశా ఆ అవకాశమే వచ్చి ఉంటే మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉండేదో, దక్షిణాదినే స్థిరపడి ఉండేవాళ్ళో చెప్పలేం కాని అలా జరగలేదు. దీనికి కొంచెం అదనపు సమాచారం కూడా ఇక్కడే చెప్తాను. అదేంటంటే, ఆ విధంగా తేనె మనసులతో అవకాశం పొందలేకపోయింది హేమమాలిని గారు మాత్రమే కాదు, తర్వాత రోజుల్లో ప్రముఖ హీరోయిన్ అయిన జయలలిత గారు కూడా. ఆమెకు మెల్లకన్ను అనే కోణంలో జయలలితను కూడా ఎంపిక చేయలేదు ముళ్లపూడి వెంకటరమణ గారు, కె. విశ్వనాథ్ గారు. దీనికి కొసమెరుపు ఏంటంటే, ఈ ఎంపికలో హేమమాలిని గారు రిజెక్ట్ అయిన 15-20 సంవత్సరాలకు పాండవ వనవాసం నిర్మాత ఆంజనేయులు గారు హేమమాలినితో సినిమా తీయాలి అనే ప్రయత్నంలో ముళ్లపూడి వెంకటరమణ గారిని కథ చెప్పి రండి అని హేమమాలిని గారి ఇంటికి పంపించారు. అప్పటికే ఆమె హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న డ్రీమ్ గర్ల్, నంబర్ 1 హీరోయిన్. ఒకప్పుడు తనని వెండితెరకు పనికిరాదు అని తిరస్కరించిన పెద్ద మనిషి ఆయనే అని హేమమాలిని గుర్తుపట్టారో లేదో కాని ఆయన చెప్పిన కథ విని మాత్రం, మిస్టర్ రమణ, మీరు చెప్పే కథకు మూలం సిడ్నీ షెల్టన్ రాసిన రైజ్ ఆఫ్ ఏంజల్స్ కదా, అందులో లాయర్ వేషమే కదా మీరు నాకిచ్చేది అన్నారు. ఈసారి కంగు తినడం ముళ్లపూడి వెంకటరమణ గారి వంతయింది. మూలం అదే కాని నేను చాలా డెవలప్ చేశాను మేడం అని ఏదో చెప్పబోతుంటే హేమమాలిని మధ్యలో అడ్డు తగిలి అన్నారట, నేను అదే పనిచేస్తున్నాను, ఆ నవల ఆధారంగా నేను మావారు కలిసి, అంటే ధర్మేంద్ర కలిసి సినిమా తీద్దామనుకుంటున్నాము అని. ఆ విధంగా ముళ్లపూడిగారు చెప్పిన కథను హేమమాలిని తిరస్కరించారన్నమాట. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవడం అంటే ఇలాగే ఉంటుందేమో. సరే, మళ్ళీ మనం వెనక్కి 1963-64 ప్రాంతాలకి వచ్చేద్దాం. సుమారుగా ఆ రోజుల్లోనే
అంతవరకు ఢిల్లీలోనే ఉండిపోయిన హేమమాలిని అన్నయ్యల చదువులు పూర్తయ్యాయి. వాళ్ల నాన్నగారు మగపిల్లలిద్దరిని తీసుకుని మద్రాసుకొచ్చేశారు. హేమమాలిని డాన్స్ క్లాసుల విషయం అంతానేమో వాళ్ళ అమ్మగారు చూసుకుంటుంటే చక్రవర్తి ఆయన ఉద్యోగం బిజీలో ఆయనుంటుండేవాడు. తేనె మనసులో అవకాశం చేజారాక అంతకంటే ఘోరమైన అవమానం ఇంకొకటి ఎదురైంది హేమమాలినికి. అదేంటంటే, అప్పటికే తమిళంలో ప్రసిద్ధ దర్శకుడైన సివి శ్రీధర్ తాను తీయబోయే కొత్త సినిమాలో ఇద్దరు నూతన నటీమణుల్ని పరిచయం చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పటికే ఆయన ఒక కన్నడ సినిమాలో నటించి ఉన్న జయలలితను ఒక నటీమణిగా ఎంపిక చేసుకున్నారు. ఇంకొక నటీమణిని అన్వేషించే క్రమంలో హేమమాలిని గారి గురించి విని వాళ్ళింటికొచ్చాడాయన. కూతురు నాట్య ప్రదర్శనల వరకు అయితే ఆయనకిష్టమే గాని ఈ సినిమా గట్రా తండ్రి చక్రవర్తి గారికి అస్సలు నచ్చవు. అదే మాట చెప్పారు తమ ఇంటికొచ్చిన సివి శ్రీధర్కి. హేమమాలిని తల్లి జయగారికి కూడా సినిమా గురించి అంతగా అవగాహన లేదు. తనకు తెలిసిన వాళ్లను కనుక్కుంటే దర్శక నిర్మాత శ్రీధర్ గురించి చాలా గొప్పగా చెప్పారందరూ. అసలు అలాంటి దర్శకుడు మీ ఇంటికి రావడమంటేనే చాలా పెద్ద విశేషం అన్నారు. సరే, ప్రయత్నించి చూద్దాం అనుకున్నారు తల్లి. అమ్మాయికి సినీ నటన వృత్తి కాబోవడం లేదు, ఒక్క సినిమాలో ప్రయత్నిద్దాం అంతే అని ఎలాగో భర్తని ఒప్పించారామె. హేమమాలినికి తన ఇష్టాయిష్టాలు చెప్పే అవకాశం లేదు. తల్లి ఎంత చెప్తే అంతే. దర్శకుడు శ్రీధర్కి అంగీకారం తెలియచేస్తూ వర్తమానం పంపించారు జయా చక్రవర్తి. ఆ సినిమా పేరు వెన్నీరాడై. జయలలిత, హేమమాలిని ఇద్దరూ కొత్త నటీమణులు. హేమమాలిని పేరు పలకడం కష్టంగా ఉంటుందని తేలిగ్గా ఉండడానికి సుజాత అని మార్చేద్దాం అన్నారు దర్శకుడు శ్రీధర్. హేమమాలినికి తల్లికి ఇద్దరికీ కూడా పేరు మార్చడం ఇష్టం లేదుగాని సరే ఈ చిన్న విషయానికి పేచీ ఎందుకులే అని అయిష్టంగానే అంగీకరించారు. శ్రీధర్ కొత్త సినిమా కొత్త నటీమణులు జయలలిత, సుజాతలతో మొదలు పెడుతున్నారు అని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. షూటింగ్ మొదటి షెడ్యూల్ మదురైలో మొదలయింది. కూతుర్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లారు జయ చక్రవర్తి. మొదటి షెడ్యూల్ పూర్తయి ఇంటికొచ్చాక 2-3 నెలలైనా రెండో షెడ్యూలుకి పిలవలేదు. ఏమైందా అని అనుకుంటూ ఉండగా పేపర్లలో వార్తలొచ్చాయి. శ్రీధర్ ఇద్దరు కొత్త నటీమణుల్లో సుజాత అనే ఆమెను అంటే హేమమాలిని తప్పించి ఆమె స్థానంలో నిర్మల అనే అమ్మాయిని తీసుకున్నారు అని. ఇది జయా చక్రవర్తికి పెద్ద షాక్. కనీసం తమకి సమాచారమైనా అందించలేదు, కారణమూ చెప్పలేదు. అయితే అప్పటికే శ్రీధర్ పెద్ద దర్శకుడు. హేమమాలిని, ఆమె తల్లి పరిశ్రమలో ఎవరికీ తెలియనివాళ్లే. ఏం చేయలేకపోయారు. కానీ ఈ సంఘటన చాలా అవమానంగా అనిపించింది ఇద్దరికి. నృత్య ప్రదర్శనల్లో అంత పేరు తెచ్చుకుంటున్న కూతుర్ని ఎంపిక చేసి కొన్నాళ్లు షూటింగు కూడా చేసి సినిమాలకు పనికిరాదు అన్నారంటే తల్లీ కూతుళ్ళిద్దరికీ చాలా చాలా బాధ అనిపించింది. మొదట్లో అయితే పోతే పోనీలే, నృత్య ప్రదర్శనలు నా ధ్యేయం కదా అనిపించింది హేమమాలినికి. కాని ఆలోచించిన కొద్దీ అవమానభారం బాధించసాగింది. ఒకరోజు తల్లితో చెప్పింది, అమ్మా, ఎప్పటికైనా వెండితెరమీద నటిగా నన్ను నేను నిరూపించుకుంటాను. ఎవరైతే తిరస్కరించారో అవమానించారో వాళ్లే నా దగ్గరకు వచ్చే స్థాయికి ఎదుగుతాను అని. నిజంగానే అలా జరిగిందనుకోండి. తర్వాత మాటలైతే అన్నారు కానీ అప్పటికీ అది ఎలా సాధ్యమో వాళ్ళిద్దరికీ తెలీదు. అట్లా తన సినిమాలో నుంచి హేమమాలిని మధ్యలో తప్పించిన శ్రీధర్ చాలా సంవత్సరాల తర్వాత హేమమాలిని డ్రీమ్ గర్ల్ అయ్యాక 1973లో గెహ్రీ చాల్ హిందీ సినిమా కోసమని ఆమెను సంప్రదించినప్పుడు పాత విషయం తిరగతోడకుండా వెంటనే హేమమాలిని అంగీకరించడం ఒక కొసమెరుపు. ఆ సినిమా విశేషాలు టైంలైన్ ప్రకారం తర్వాత తెలుసుకుందాం. మళ్లీ వెనక్కి 1964 ప్రాంతాలకి వచ్చేద్దాం. అట్లా వెన్నీరాడై చిత్రం నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సొచ్చిన తర్వాత కొంతలో కొంత ఉపశమనం అన్నట్లు హేమమాలినికి తెలుగు సినిమా పాండవ వనవాసంలో ఒక నృత్య సన్నివేశంలో పాల్గొనే అవకాశం వచ్చింది. తొలి తమిళ చిత్రం ఇదు సత్యంలో లాగానే పాండవ వనవాసంలో కూడా కేవలం ఒక డాన్స్ మాత్రమే, నటిగా కాదు. అందులో కూడా బృంద నృత్యమే. మొగలిరేకుల సిగదాన, చల్లని చూపుల చిన్నోడా అనే పాటలో మరొక మేల్ డాన్సర్తో కలిసి నృత్యం చేస్తూ కనిపిస్తారు హేమమాలిని. అంటే రికార్డుల ప్రకారం ఆమె వెండితెర మీద కనిపించడం ఇది రెండోసారి. ఆసక్తికరమైన విశేషమేమిటంటే ఆమె మొదటిసారి తమిళంలో కనిపించిన ఇదు సత్యంలోని పాటను, పాండవ వనవాసంలోని పాటను రెండింటినీ కూడా హేమమాలిని గారి పాత్ర కోసం ఎల్లారీశ్వరి గారే పాడడం
ఒక విశేషం. ఈ విధంగా హేమమాలిని గారు వెండితెర మీద కనిపించిన మొదటి 2 చిత్రాలు తమిళ తెలుగు సినిమాలే అయినప్పటికీ తర్వాత రోజుల్లో ఒక్కసారి హిందీ చిత్రసీమలో డ్రీమ్ గర్ల్గా స్థిరపడ్డాక మళ్లీ ఎప్పుడూ తెలుగు సినిమాల్లో కాని తమిళ సినిమాల్లో కాని నటించకపోవడం గమనార్హం. కేవలం 2 సందర్భాల్లో తప్ప. తెలుగులో శ్రీకృష్ణ విజయం, తమిళంలో హే రామ్. పాండవ వనవాసం 1965 జనవరి 14న విడుదలయ్యింది. ఆమె అవకాశం కోల్పోయిన వెన్నీరాడై 1965 ఏప్రిల్ 14న విడుదలైతే ఆమె అసలు ఎంపికే కాని తేనె మనసులు 1965 మార్చి 31న విడుదలయ్యింది. ఈ ప్రయోగాల తర్వాత మరొక 2 ఏళ్లపాటు నృత్య శిక్షణకే పరిమితమయ్యారు హేమమాలిని. వెన్నీరాడై మిగిల్చిన అవమానభారం మాత్రం వెంటాడుతూనే ఉంది. దానినుంచి విముక్తి హేమమాలినికి హిందీలో తొలి అవకాశం రాజసంతో బొంబాయిలో అడుగుపెట్టిన సందర్భం రావడానికి మరొక 2 ఏళ్లు పట్టింది. అదెలా జరిగిందంటే 5 ఏళ్ల క్రిందట మన కార్యక్రమాల్లో కె సుబ్రహ్మణ్యం అనే తమిళ సినీ భీష్ముడి గురించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశాను. తమిళ టాకీల తొలి రోజుల్లో అనేక మంది ప్రముఖ తారల్ని వెండితెరకు పరిచయం చేసిన ప్రముఖుడు ఈ కె సుబ్రహ్మణ్యం గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో తొలిసారిగా పాట కచేరీ చేయించింది, ఎంకే త్యాగరాజ భాగవతార్ని వెండితెరకు పరిచయం చేసింది ఈ కె సుబ్రహ్మణ్యం గారే. వృత్తిరీత్యా ఆయన లాయరే, కానీ సంఘసేవ, సినిమా నిర్మాణం అనేవి ఆయన ప్రవృత్తులు. 1955 ప్రాంతాలకు ఆయన సినిమా రంగం నుంచి విరమించారు. కానీ లలిత కళలంటే అమితమైన ఆసక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం ఈ కె సుబ్రహ్మణ్యం గారి కుమార్తె. అప్పుడప్పుడు మద్రాసులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఆహ్వానించి తన ఇంట్లోనే సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడమనేది కె సుబ్రహ్మణ్యం గారికి అలవాటు. ఆ విధంగా 1967లో ఒకరోజు జయా చక్రవర్తి పరిచయంతోటి తన ఇంట్లో హేమమాలిని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు కె సుబ్రహ్మణ్యం గారు. అప్పటికి హేమమాలిని వయసు 19 సంవత్సరాలు. ఆ రోజుల్లో ఆమెను ఢిల్లీ హేమమాలిని అంటుండేవాళ్లు, ఎందుకంటే అదే పేరుతోటి ఇంకొక నర్తకి కూడా ఉంటుండేది. ఆ రోజు కె సుబ్రహ్మణ్యం గారు ఆహ్వానించిన వాళ్లల్లో మరొక లాయర్ బి అనంతస్వామి అనే ఆయనున్నారు. ఈ అనంతస్వామి గారికి బొంబాయిలో ఉండడం వల్ల ఆయన లాయరే కాకుండా సినిమా రంగం పట్ల కూడా ఆసక్తి ఏర్పడింది. మరి ఎందుకనిపించిందో ఏమో కాని ఆయనకు ఒక హిందీ సినిమా తీయాలి అనిపించి రాజ్ కపూర్ దగ్గర డేట్స్ కూడా తీసుకుని ఉన్నారు. ఆ సమయానికి సంగం లాంటి హిట్ చిత్రాలతో తారాపథంలో ఉన్నారు రాజ్ కపూర్. నటేశన్ అనే ఆయనతోటి కథ వ్రాయించుకున్నారు ఈ అనంతస్వామి. మహేష్ కౌల్ అనే ఆయన్ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఈ మహేష్ కౌల్ ఎవరంటే సంభాషణా రచయితగా, గేయ రచయితగా, నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి అప్పటికి 25 ఏళ్లుగా సినీరంగంలో ఉన్నాడు. ఒక డజన్ చిత్రాలకు దర్శకత్వం చేశారు. రాజ్ కపూర్తో కూడా ఒక సినిమాను రూపొందించారు. ఎవరు? ఈ మహేష్ కౌల్ అనే ఆయన. వీళ్ళందర్నీ సిద్ధం చేసుకున్నాక తన తొలి హిందీ చిత్రానికి హీరోయిన్గా వైజయంతిమాలను సంప్రదించాడు నిర్మాత బి అనంతస్వామి. ఆమెకు ఆ సినిమాలో పాత్ర నచ్చకో లేక ఇతర సినిమాల్లో తీరిక లేకపోవడం వల్లనో కాని ఆమె డేట్స్ ఇవ్వలేదు. రాజ్ కపూర్తో సంప్రదించాక కొత్త నటిని ఎంపిక చేసుకుందాము అనుకున్నారు. కథలోని పాత్ర స్వభావరీత్యా ఆ కొత్త నటి నర్తకి కూడా అయ్యుంటే మంచిది. ఇదండి బి అనంతస్వామి గారి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ బి అనంతస్వామి కె సుబ్రహ్మణ్యం గారింట్లో జరిగిన హేమమాలిని నృత్య ప్రదర్శనకు హాజరయ్యారు. ఆమెను చూశాక తన సినిమాకు సరిపోతారు అనిపించింది. హేమమాలిని ఇంటికి వెళ్లి తన కొత్త సినిమా గురించి చెప్పి రాజ్ కపూర్ పక్కన హీరోయిన్గా నటించడానికి మీకు సమ్మతమేనా అని అడిగాడు. హేమమాలిని తల్లికి నోటమాట రాలేదు. రాజ్ కపూర్ ఎక్కడా, ఒక్క సినిమాలోనైనా పూర్తిస్థాయి పాత్రలో నటించని తన కూతురు ఎక్కడా అనుకున్నారు. అసలీయన నిజంగానే అడుగుతున్నాడా లేక వేళాకోళం ఆడుతున్నాడా అని కూడా అనిపించింది వాళ్ళమ్మగారికి. ఆమె సమాధానం చెప్పేలోగానే హేమమాలిని నాకిష్టమే అన్నారు. వెన్నీరాడై సినిమాలో తనని తప్పించారు అన్న అవమానభారం సంవత్సరాలైనా గాని ఇంకా వదిలిపెట్టలేదు హేమమాలిని. బహుశా అందుకే ధైర్యంగా అంగీకారం చెప్పుండొచ్చు. సర్లే, ఆయన ముందుకెళ్ళని తర్వాత చూద్దాంలే అనుకున్నారు హేమమాలిని తల్లి. అలా వాళ్ల అంగీకారం తెలుసుకుని వెళ్ళాక ఒక వారం రోజుల దాకా మళ్లీ కనిపించలేదు అనంతస్వామి. సర్లే, అందరూ ఇంతేలే అని జయ చక్రవర్తి అనుకుంటున్న సమయంలో బొంబాయికి విమానం టిక్కెట్లతోటి వచ్చాడు అనంతస్వామి. హేమమాలినికి, తల్లికి, వాళ్ల అన్నయ్యకి, ముగ్గురికి
అయితే ఆయన ఒక షరతు చెప్పాడు. ఇప్పుడే వేషం ఖాయమైనట్లు కాదు, తుది ఎంపిక అనేది రాజ్ కపూర్ అంగీకరిస్తేనే అని. అలా మొదలైంది హేమమాలిని మొట్టమొదటి విమాన ప్రయాణం బొంబాయికి. అనంతస్వామి వాళ్ల ముగ్గురికి తన ఇంట్లోనే వసతి ఏర్పాటు చేశాడు. స్క్రీన్ టెస్ట్ కోసమని ఆర్కే స్టూడియోస్కి తీసుకెళ్లారు. తన సినిమాలో పాత్రకి సరిపోయే డ్రస్సులలో హేమమాలినికి ప్రత్యేక టెస్ట్ చేశారు. ఆ దుస్తులు ఇచ్చే అబ్బాయి అన్నాడట, ఆ రూములో ఉన్న డ్రెస్సులు చూడండి, ఇవన్నీ వైజయంతిమాల, పద్మిని ఇలాంటి వాళ్లు రాజ్ కపూర్తో సినిమాల్లో వేసుకున్నవి. బహుశా మీరు కూడా వాళ్లంత గొప్ప నటి అవుతారేమో, అప్పుడు మీరు వేసుకున్న దుస్తులు కూడా వీటి పక్కన చేరతాయి అని. దర్శకుడు మహేష్ కౌల్ చెప్పిన 1-2 దృశ్యాల్లో నటిస్తూ ఉండగా స్క్రీన్ టెస్ట్ జరిగింది హేమమాలినికి. రాజ్ కపూర్ కొత్త అమ్మాయిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. టెస్ట్ షూట్ అవగానే రాజ్ కపూర్ అన్నారు, ఈ అమ్మాయి హిందీ చిత్రరంగాన్ని ఏలుతుంది అని. అలాగా రాజ్ కపూర్ అంగీకారంతో హేమమాలినికి మొట్టమొదటి హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకి పేరు కూడా నిర్మాత అనంతస్వామి పెట్టారు, సప్నోం కా సౌదాగర్ అని, అంటే కలల బేహారీ అని అర్థం. ఒకసారి రాజ్ కపూర్ ఒప్పుకున్నాక అనంతస్వామి కాంట్రాక్టు పేపర్లు సిద్ధం చేసి హేమమాలినితోనూ తల్లితోనూ సంతకాలు పెట్టించుకున్నాడు. మొట్టమొదటి అవకాశం, అది కూడా రాజ్ కపూర్ పక్కన. అందుకని కాంట్రాక్టులో ఎలాంటి షరతులున్నాయో ఏమైనా చర్చించాలా అన్న ఆలోచన కూడా రాలేదు వాళ్లమ్మగారికి. ఆ కాంట్రాక్టులో ఏముందంటే, ఆ తర్వాత 7 ఏళ్లపాటు హేమమాలిని సినిమాల ఎంపిక అంతా అనంతస్వామి ద్వారానే జరగాలి, ఆమెకొచ్చిన పారితోషికంలో కొంత శాతం ఆయనకే చెందాలి. ఇలాంటి షరతులు కొన్ని ఉన్నాయి కాని, అయితే అప్పటికి అవేమీ పెద్ద సమస్యగా అనిపించలేదు హేమమాలిని తల్లిగారికి. ఆ సమయంలో అవకాశం రావడమే చాలా గొప్ప అనిపించింది. కాంట్రాక్టు పేపర్లు తీసుకుని అమితమైన ఆనందంతో వెనక్కి మద్రాసు వచ్చేశారు తల్లి కూతుళ్ళు. మొదటి షెడ్యూలు ఖరారయ్యాక బొంబాయి వెళ్ళాలి. అయితే ఇంటికొచ్చాక పరిస్థితి వేరే రకంగా మారింది. సరే, అవకాశాల ప్రయత్నాలకే కదా వెళ్ళండి అనుకున్నారు హేమమాలిని తండ్రి చక్రవర్తి. కాని ఇలా కాంట్రాక్టు కూడా ఖాయం చేసుకుని వస్తారు అనుకోలేదాయన. ఏదో మద్రాసైతే సరే అనుకున్నారు కాని బొంబాయి హిందీ చిత్రరంగం అంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అదే మాట భార్యతోటి కూతురుతోటి చెప్పాడు. జయా చక్రవర్తి భర్తను ఒప్పించాలి అని ప్రయత్నించారు. ససేమిరా ఒప్పుకోలేదు సరికదా, 2-3 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడాయన. తర్వాత ఏమనుకున్నారో ఏమో కాని ఒకరోజు, సరే అమ్మాయికి మరీ అంత ఇష్టంగా ఉంటే అలాగే కాని, అయితే నువ్వు మాత్రం ఎప్పుడూ అమ్మాయిని వెన్నంటే ఉండాలి అని చెప్పాడు తండ్రి చక్రవర్తి. ఆ విధంగా అన్ని అడ్డంకుల్ని అధిగమించి తన తొలి సినిమా షూటింగు కోసం బొంబాయి ప్రయాణమైంది హేమమాలిని. ఇదంతా 1967 చివర్లోనో 1968 మొదట్లోనో జరిగుండాలి. ఎందుకంటే సప్నోం కా సౌదాగర్ సినిమా విడుదలయ్యింది 1968 అక్టోబర్లో. షూటింగు కోసం బొంబాయి వెళ్ళాక ఒక 10 నెలలపాటు హేమమాలిని తల్లి నిర్మాత అనంతస్వామి ఇంట్లోనే ఉన్నారు. అంతకుముందు రంగస్థల ప్రదర్శనలు, 2 సినిమాల్లో నృత్యాల కోసం సినిమా కెమెరా ముందు అభినయించిన అనుభవం ఉన్నప్పటికీ సప్నోం కా సౌదాగర్ షూటింగులో సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది హేమమాలినికి. పైగా ఆమె నటిస్తోంది తనకంటే 25 సంవత్సరాలు పెద్దవాడైన ప్రముఖ హీరో రాజ్ కపూర్తో. మొదటి రోజు సంభాషణలు లేని దృశ్యాలు చిత్రీకరించి సినిమా నటనలో ప్రాథమిక పాఠాలు బోధించాడు దర్శకుడు మహేష్ కౌల్. ఆ తర్వాత చిన్న చిన్న సంభాషణలున్న దృశ్యాలు, ఆ తర్వాత మరింత క్లిష్టమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించారు. ఢిల్లీలో పెరగడం వల్ల హిందీ భాషతో బాగానే పరిచయం ఉన్నప్పటికీ బొంబాయి ఉచ్చారణ కోసమని ఆకాశవాణిలో పనిచేసే ఒక అనౌన్సర్ని పిలిపించి ఆమెతోటి శిక్షణనిప్పించాడు మహేష్ కౌల్. ఆ వయసులో రాజ్ కపూర్తో ప్రణయ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు హేమమాలిని. మొట్టమొదటి సినిమా నుంచి కూడా హేమమాలిని షూటింగ్ జరుగుతుంటే తల్లి జయా చక్రవర్తి తప్పనిసరిగా సెట్స్లో ఉండాల్సిందే. అప్పట్నుంచే హేమమాలినితో ఎవరు మాట్లాడాలన్నా ముందుగా తల్లి అనుమతి తీసుకోవాల్సిందే. సప్నోం కా సౌదాగర్ సినిమా పబ్లిసిటీ సమయంలోనే నిర్మాత అనంతస్వామి హేమమాలిని పేరుకు ముందు డ్రీమ్ గర్ల్ అన్న విశేషణం చేర్చారు. సినిమా పోస్టర్సులో, హోర్డింగ్సులో అన్నింటిలోనూ రాజ్ కపూర్ విత్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని అని ప్రముఖంగా వ్రాయించారు. సినిమా విడుదలయ్యింది, పాటలన్నీ హిట్టయ్యాయి.
సినిమా మాత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. రాజ్ కపూర్ నట జీవితం మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత ఆయన ఒక సందర్భంలో చెప్పుకున్నారు, దర్శకుడు మహేష్ కౌల్ మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా బాగా వచ్చుండేది అని. హేమమాలిని మాత్రం ఒక్కసారిగా బాలీవుడ్ సంచలనం అయ్యారు. ఆమె అందం, అభినయం, నృత్యాలు అన్నీ కూడా హిందీ చిత్ర పరిశ్రమను కట్టిపడేశాయి. అంతే, ఆ రోజునుంచి మరొక 20 ఏళ్లు హిందీ చిత్రసీమలో అగ్రస్థాయిలో కథానాయికగా కొనసాగారామె. ఆమె ఎవరికీ పోటీ కాలేదు, ఇంకెవరూ ఆమెకు పోటీ రాలేదు. డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ఆమె నవ్వే ఆమె చిరునామా అయ్యింది. మొదటి సినిమా తర్వాత ఆమె నట జీవితం ఎలా కొనసాగింది, తరువాతి సంవత్సరాల్లో ఆమె నటించిన కొన్ని సినిమాల ప్రత్యేకతలు, వాటి గురించిన ఆసక్తికరమైన సమాచారం, వ్యక్తిగత జీవితంలోని సంఘటనలు, ఇలాంటి వాటన్నింటి గురించి వచ్చే వారం హేమమాలిని గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చే వారం స్వప్నసుందరి డ్రీమ్ గర్ల్ హేమమాలిని జీవిత విశేషాలు 2వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.